రీమిక్స్ కింగ్ ఛానల్. టూ వీలర్ కన్నా కారు ఎంత విలాసవంతమైన ప్రయాణాన్ని మనకు అందిస్తుందో తెలుసు. ఎన్ని వందల కిలోమీటర్ల దూరమైన కారులో చాలా హాయిగా ప్రయాణించవచ్చు. అలసిపోవడం తక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది హాలిడేస్ వచ్చాయంటే చాలు కార్లలో టూర్లు వేస్తారు. అయితే కార్ల విషయానికి వస్తే మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అది ముఖ్యంగా వాటి వెనుక భాగంలో కారు పేరుతో పాటు ఉండే పలు అక్షరాలు. మీరెప్పుడైనా కార్ల వెనుక లేదంటే పక్కన ముందు భాగాల్లో LXI, ZXI, LDI, ZDI లాంటి అక్షరాలను మీరు గమనించారా? వాటి వల్ల మనకు కారు గురించి పలు విషయాలు తెలుస్తాయి. అవేంటంటే LXI, LDI ఇలా ఉంటే ఆ కారు బేసిక్ మోడల్ అని అర్థం చేసుకోవాలి. L ఉంటుంది కాబట్టి బేసిక్ మోడల్ అని తెలుస్తుంది. దాని తర్వాత మోడల్ అంటే VXI, VDI ఇలా ఉంటుంది. ఇక ఆ తర్వాత టాప్ మోడల్ కార్లకు ZXI, ZDIని వాడతారు. ఈ అక్షరాల్లో X అని ఉంటే అది పెట్రోల్ కార్ అని అర్థం. అలాగే D అని ఉంటే డీజిల్ కార్ అని అర్థం. అయితే ఇలాంటి అక్షరాల పద్ధతిని అన్ని కంపెనీలు పాటించవు. మారుతి కంపెనీ కార్లు మాత్రమే ఇలా ఉంటాయి. అదే హ్యుందాయ్ వంటి కంపెనీలు వేరే విధంగా కార్ మోడల్స్ ని తయారు చేస్తారు. హ్యుందాయ్లో కార్ మోడల్స్ ఏరా, మ్యాగ్నా, స్పోర్ట్స్, ఆస్ట్రా తరహాలో ఉంటాయి. అయితే కొన్ని కార్ మోడల్స్ ZXI ప్లస్ అని ప్లస్ సింబల్ వచ్చేలా ఉంటాయి. అంటే ఆ మోడల్ టాప్ కార్ అని అర్థం. ఈ క్రమంలో బేసిక్, మీడియం, టాప్ మోడల్ కార్లలో ఉండే ఫీచర్స్ కూడా మారతాయి. టాప్ మోడల్ కార్లలో అన్ని ఫీచర్స్ ఉంటే అందులోని కొన్ని ఫీచర్స్ మీడియం, బేసిక్ మోడళ్లలో తగ్గుతూ వస్తాయి. ఇలా కూడా కార్లను ఐడెంటిఫై చేస్తారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.